వచ్చిన తర్వాత అధికారంలోకి చేసిన 2 రిక్రూట్మెంట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చేసిన రిక్రూట్మెంట్లే. టీచర్స్ రిక్రూట్మెంట్ అవ్వచ్చు, కానిస్టేబుల్ నోటిఫికేషన్ అవ్వచ్చు. మళ్ళీ దాన్ని ఆపేసి వాటిలో మోడిఫికేషన్స్ చేశామని రీనోటిఫికేషన్స్ ఇచ్చి అవేమో మేమే ఇచ్చామన్నట్టుగా ఈ ప్రభుత్వం బిల్డప్ ఇస్తుంది. దీన్ని బట్టి మనకేమర్థమైంది? కొన్ని వాలంటీర్లది 2,66,000, 2,70,000 వాళ్ళని తీసేశాడు. ఇంచుమించు 10,000 మందిని లిక్కర్ షాపుల్లో వాళ్ళని తీసేశారు. అవుట్ సోర్సింగ్లో పూర్వం నుంచి పనిచేస్తున్న వాళ్ళని తీసేశారు. ఇవి కాకుండా ఖనిజ అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ని పీకేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వేసిన ప్రతి ఒక్క ఎంప్లాయీ ఏదో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అన్నట్టుగా కక్షపూరితంగా వ్యవహరించి తీసేయడమే కాకుండా అంతకుముందు నుంచి ఉన్న వాళ్ళలో కూడా ఏరి కోరి చాలామందిని ఇళ్లకు పంపించేశారు. ఆ చిరు ఉద్యోగులు ఇవాళ రోడ్డు మీద పడిపోయారు. కుటుంబాలతో సహా బతుకు తెరులేని పరిస్థితుల్లో ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. ఇంచుమించుగా ఈ రాష్ట్రంలో చాలా సంఘాలు వేసిన అంచనాల ప్రకారం, లేకపోతే విద్యావంతులు వేస్తున్న అంచనాల ప్రకారం 6 లక్షల మంది నిరుద్యోగులు గ్రూప్ 2 కోసం, గ్రూప్ 1 కోసం నిరంతరం చదువుతూ ఉన్నారు. ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ అని. ఇప్పుడు ప్రకటించిన ఉద్యోగాలు 750 ఉద్యోగాలు ప్రకటించారు. ఈ మధ్యకాలంలో డీజీపీ గారు, ఈ రాష్ట్ర పోలీసు బాస్, ఆయన చెప్పింది ఏంటంటే 11,000 పోలీసు ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాం, ఈ ప్రభుత్వం భర్తీ చేయబోతోందని చెప్పారు. కానీ ఇచ్చిన నోటిఫికేషన్ 2,778 మాత్రమే. గత ప్రభుత్వంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద ఆఫీసర్స్ 243 పోస్టులకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన ఇప్పటిదాకా వాటి భర్తీకి చర్యలే తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదని మేము అడుగుతున్నాం. ఇంచుమించుగా లోకేష్ గారు యోగాళమని పాదయాత్ర చేస్తున్నప్పుడు, లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి యాత్రలు చేస్తున్నప్పుడు, అధికారం లేనప్పుడు ఏం చెప్పేవారు? గ్రూప్ 1, 2 పోస్టులు ఈ రాష్ట్రంలో 2,000 ఖాళీగా ఉన్నాయని చెప్పారా లేదా? ఇంజనీరింగ్ పోస్టులు, ఇంజనీర్లు వివిధ శాఖల్లో 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారా లేదా? ఇప్పుడు టీచర్ పోస్టులు 25,000 ఉన్నాయని గతంలో మీరు మాట్లాడారా లేదా? మరి మీరు చెప్పిన అంకెలే కదా ఇవన్నీ. ఆ ఖాళీలన్నీ మీరు ఎందుకు భర్తీ చేయట్లేదు? చెప్పండి. పీకేసిన వేల లక్షల ఉద్యోగాలతో పోలిస్తే మీరిచ్చే 10,000 ఉద్యోగాలు ఏ మూలకి? లెక్క ప్రకారం మీరు 2 ఏళ్లు మంగళం పాడేశారు మీ హామీకి, జాబ్ క్యాలెండర్ హామీకి. ఇది 3వ సంవత్సరం. ఇంక 2026 పోతే మీరు ఇవ్వగలిగిన నోటిఫికేషన్లు 2, అంటే 2027, 28. పోనో 15,000 ఉద్యోగాలకి ఇస్తే మొత్తం మీరు కల్పించిన ఉద్యోగాలు ఎన్ని చెప్పండి? గట్టిగా తిప్పి కొడితే 30,000 ఉండవు. దీనికి మీరు చేసే పబ్లిసిటీ, మీరు చేసే బిల్డప్, మిమ్మల్ని మోసే మీడియా బిల్డప్ చూస్తుంటే ఈ దేశంలో పెద్ద ఉద్యోగ కల్పన జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగతా వాళ్ళకి ఆదర్శం అన్నంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు. ఇంచుమించుగా మీరు తీసేసిన ఉద్యోగాల్లో ఒక్క ఏపీ ఫైబర్ నెట్లోనే 2,000 మందిని పీకేశారు. ఒక్క ఏపీ ఫైబర్ నెట్లో. ఇదే కాదు, ఉపాధి హామీ పథకం ఇవాళ పుట్టిన పథకం కాదు, అది దశాబ్దాలుగా జరుగుతున్న పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వాళ్ళని 2,360 మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ఇవి ప్రభుత్వ లెక్కలే నేను చెప్తున్నా. 2,360 మందిని బెదిరించారు, బలవంత పెట్టారు. కొన్ని చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు సూసైడ్ కూడా అటెంప్ట్ చేసిన పరిస్థితి. వాళ్ళందరినీ కూడా పీకేసి మీకు కావాల్సిన వాళ్ళని వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఈ దేశంలో
ఇంటికి రేషన్ పంపించే విధానాన్ని వచ్చింది ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎండియు ఆపరేటర్స్ని పెట్టారు, మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ని పెట్టి రేషన్ ఇంటికే పంపించారు. ఆ వ్యవస్థ మంగళం పాడేసి ఇంచుమించుగా 9,260 మందిని రోడ్డు ఎక్కించారు, వాళ్ళని పీకేశారు. ఇవాళ మళ్ళీ సంచి పట్టుకుని పనులు మానుకుని రేషన్ డిపో దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చే 5 కేజీలు 10 కేజీలు బియ్యం కోసం ప్రజలు నిలబడే పరిస్థితికి తెచ్చారు. ఇదే కాదు, వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేవారు. ఇవాళ సచివాలయం ఎంప్లాయీస్ని పాపం గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు నియమిస్తే వాళ్ళని మీ సర్వేలని కుక్కలను లెక్కెట్టండి, పందులను లెక్కెట్టండి అని ఇంటింటికి తిప్పుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రోజు కేబినెట్లో మేము కూడా ఉన్నాం. ఆయన ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రైవేటుగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని నియమించినప్పుడు ప్రభుత్వం ఇచ్చే మొత్తం జీతం వేతనం వాళ్ళకి అందకుండా మిడిల్ మ్యాన్ తినేస్తా ఉన్నాడు. కాబట్టి ఆప్కాస్ అని ఒక సంస్థను క్రియేట్ చేశారు. ఈ ఆప్కాస్ ద్వారా ప్రభుత్వమే నేరుగా దళారీలు లేకుండా వాళ్ళకి జీతాలు వేతనాలు ఇచ్చే కార్యక్రమం క్రియేట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేసిన ఘనకార్యాల్లో ఆప్కాస్ని రద్దు చేయడం ఒకటి. పోనీ దాంట్లో ఏదన్నా దురుద్దేశం ఉందా? ప్రభుత్వం ఏదన్నా వేరే ఇంట్రెస్టులతో చేసిందా? లేదు కదా, దళారీ వ్యవస్థను తీసేయడమే కదా. కానీ ఇవాళ మీరు దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తూ ఉన్నారు. ప్రధాన ఆలయాల్లో కూడా మళ్ళీ మీకు కావలసిన కాంట్రాక్టర్లను నియమించుకుని శానిటేషన్ వర్క్లు కూడా వాటిని చేస్తున్నారు. కాబట్టి మీకు ఈ ఆప్కాస్లు అన్నీ అడ్డొచ్చాయి, పీకేసాయి. అదేదో పెద్ద సంస్కరణలాగా చెప్తారు మీరు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడొచ్చినా కూడా నిరుద్యోగులకి అదొక శాపంలాగా ఉంటుంది. ఎందుకంటే చెప్పేది వేరు, చేసేది వేరు. ఇవాళ 10,000 ఉద్యోగాల క్యాలెండర్ ఇచ్చి మీరు పెద్దగా ఎవరి డప్పు వాడే కొట్టుకోవాలనే ఒక పెద్ద సిద్ధాంతాన్ని నమ్మి మీరు తెల్లారు లేచి ప్రచారం మొదలెట్టారు కదా. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారనేది ఈ సందర్భంగా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. 6,31,310 ఉద్యోగాల్ని ఆయన కల్పించారు. ఇది చెప్పేది నేను ప్రభుత్వ లెక్కలే. ఆయన అధికారంలోకి 2019లో వచ్చిన తర్వాత 6 నెలలు తిరగకుండా సింగిల్ నోటిఫికేషన్లో 1,34,000 మందిని సచివాలయం ఉద్యోగులుగా వారు నిరుద్యోగులు కలలో కూడా ఊహించని విధంగా అతిపెద్ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి 6 నెలలు తిరగకుండా నియమించిన విషయం నిజమా కాదా అని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఈ రాష్ట్ర హిస్టరీలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో కూడా 1,34,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని ఒకే నోటిఫికేషన్లో నియమించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉండుంటే, అంతకుముందు ఎవరైనా పనిచేసి ఉంటే చెప్పమని నేను అడుగుతున్నా. ఒక చిన్న ఫ్లా లేకుండా, ఒక చిన్న ఆటంకం లేకుండా అత్యంత పారదర్శకంగా